నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కలిసి అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు కందుకూరు నియోజకవర్గంలో 31,800 రైతులకి 22,30,00,000 రూపాయలు అమౌంట్ ప్రతి అన్నదాత అకౌంట్ లో వేయడం వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని చూస్తా ఉంటే, ఏవైతే రాష్ట్రంలో సుపరిపాలన తొలిగాడు కార్యక్రమంలో మేము కొన్ని గ్రామాలు పుట్టినప్పుడు రైతు సోదరులు మమ్మల్ని కూడా మా దృష్టికి కూడా తీసుకురావడం, అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోకపోవడం, ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా ఆ రోజు సూపర్ 6 లో ఏవైతే చెప్పామో అవన్నీ కమిట్మెంట్ తో ముందుకు పోతామని చెప్పి ఉమ్మడి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అన్ని ఉన్నా కూడా ఇబ్బందులున్న రైతులకి అమౌంట్ చెప్పిన ఇవ్వాలని చెప్పి ఈ రోజు 7,000 రూపాయలు, 2,000 కేంద్ర ప్రభుత్వం అలాగే 5,000 రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కలిపి 7,000 రూపాయలు అన్నదాత రైతు సోదరుల అకౌంట్ లో ఈ రోజు అమౌంట్ జమ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో మీరు కూడా చూశారు, మేము వస్తే అధికారం లేకొస్తే 12,500 ఇస్తామని చెప్పి ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం 6,000 ఇస్తామని చెప్పి ఏ విధంగా రైతులను మోసం చేసిందో 7,500 ఇచ్చి మోసం చేసిందో మీరు అందరూ కూడా చూశారు. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రభుత్వాన్ని నిరూపించుకోవాలి. 20,000 ఏదైతే చెప్పామో 20,000 కమిట్మెంట్ తో ప్రతి రైతు సోదరుడి అకౌంట్ లో వేసేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చినందుకు ముందుగా ఈ నియోజకవర్గ ప్రజల తరఫున రైతు సోదరుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజు ఇప్పుడు చూశారు, మనం 31,800 మంది ఉంటే మొత్తానికి కూడా ఒక 500-600 మంది చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా అధికారులు ఎవరైతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో రైతు సోదరులు ఇబ్బంది పెడుతున్నారో టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టడం జరిగింది. తప్పనిసరిగా వాళ్ళకు కూడా న్యాయం చేసే ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం. ఏదైతే చెప్పామో సూపర్ 6 లో ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ రోజు మనం వృద్ధులకి పెన్షన్ల విషయంలో గానీ, అన్నా క్యాంటీన్ విషయంలో గానీ, మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే విషయంలో గానీ, ఆ రోజు ఏదైతే ఫ్రీ బస్సు మహిళలకు అని చెప్పామో దాన్ని కూడా రేపు ఆగస్టు 15వ తారీఖున శ్రీ శక్తి కార్యక్రమంలో స్టార్ట్ చేయడం జరుగుతా ఉంది. ఈ రోజు తల్లికి వందనం అలాగే రైతు సోదరులకి అన్నదాత సుఖీభావ ఏదైతే చెప్పామో అన్ని కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం. అలాగే దానిలో భాగంగా P4 కార్యక్రమం ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఉన్నారు, పేద కుటుంబాలు, దారిద్ర్య కింద ఉన్న కుటుంబాలన్నింటినీ కూడా ఏదైతే MNC కంపెనీలు ఉన్నాయో వాళ్ళని అడాప్ట్ చేసుకొని ఈ రాష్ట్రంలో పేదరికం లేని రాష్ట్రంగా తయారు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు P4 కార్యక్రమం కూడా తీసుకున్నారు. ప్రతి గ్రామంలో ఎవరైతే NRI సోదరులు ఉంటారో అలాగే వ్యాపార సోదరులు ఉంటారో వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకొని ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు కూడా సహాయం అందించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి కృషిని మనందరం కూడా ముందుకి సహాయ సహకారాలతో ఆయన ముందుకు నడిపించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈ రోజు ఈ రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తా ఉంటే మాకు కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టిన రైతు బిడ్డగా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్ర ప్రజలందరూ రైతు కుటుంబ సోదరులందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చేతులెత్తి నమస్కారాలు చేసుకునే పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.